హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. చూడండి, నేను ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్లో నేను లాక్ వేసుకొని దాని తర్వాత డబల్ క్రోషాని 3 టైమ్స్ వేసుకున్నాను. సిల్వర్ కలర్ మీన్స్ వైట్ కలర్లో, ఓకేనా. దాని తర్వాత 3 చైన్స్, మళ్ళీ డబల్ క్రోషా 3 టైమ్స్, ఇలాగే కంటిన్యూ వైట్ కలర్ అయింది, ఓకేనా. ఇప్పుడు వచ్చేసి మీకు ఇక్కడ కనపడిస్తుందా గ్రీన్. ఫస్ట్ స్టార్టింగ్లో నేను 3 చైన్స్ వేసుకున్నాను, ఓకేనా, వైట్ డబల్ క్రోషా పైన. ఓకే, దాని తర్వాత ఇక్కడ 3 టైమ్స్ చైన్ వేసుకున్నాను కదా, అక్కడ మళ్ళీ డబల్ క్రోషాస్ 3 టైమ్స్ కంటిన్యూ చేస్తున్నాను, ఓకేనా. మీకు కనపడిస్తుందా చూడండి. చూడండి ఫ్రెండ్స్, 3 టైమ్స్ డబల్ క్రోషాస్, ఓకేనా. మీకు ఇక్కడ కనపడిస్తుంది మళ్ళీ చైన్, మళ్ళీ డబల్ క్రోషాస్. ఫుల్ శారీ నేను కంప్లీట్ చేస్తున్నాను ఫ్రెండ్స్, ఓకేనా. ఇప్పుడు నేను థర్డ్ స్టెప్లో నేను మళ్ళీ ఇక్కడ లాస్ట్లో చైన్ వేసుకున్నాం కదా 3 టైమ్స్, దానిపైననే మళ్ళీ సింగిల్ క్రోషాని వేసుకొని వచ్చినాను. ఫుల్లో 3 టైమ్స్ సింగిల్ క్రోషా, మళ్ళీ ఇక్కడ డబల్ క్రోషా మధ్యలో వచ్చేసి సింగిల్ క్రోషాని వేసుకొని వచ్చినాను 2 టైమ్స్. దాని తర్వాత మళ్ళీ 3 టైమ్స్ చైను, సేమ్ ఇలానే కంటిన్యూ చేసుకొని వచ్చినాను, ఓకే. ఇక్కడ వరకు ఇక్కడ నేను బీడ్స్ యాడ్ చేస్తున్నాను, ఇక్కడ డార్క్ ఇక్కడ బీడ్స్ యాడ్ చేసుకొని, ఓకే. మళ్ళీ ఇక్కడ నేను 8 టైమ్స్ నేను ఇక్కడ చైన్ వేసుకున్నాను ఫ్రెండ్స్. ఆర్చ్ వచ్చేదానికి 8 టైమ్స్ చైన్ వేసుకున్నాను, ఓకేనా. 8 టైమ్స్ చైను, ఓకేనా. దాన్ని ఫస్ట్ ఇలా వేసుకొని మళ్ళీ శారీని రివర్స్ చేసుకొని డిజైన్ ఎలా చేయాలి అనేసి నేను ఇప్పుడు మీకు చూపిస్తాను ఫ్రెండ్స్, ఓకేనా. కొత్తగా ఎవరో నా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నేను డార్క్ గ్రీన్ వేసినాను కదా, ఆడ మధ్యలో నేను ఇది సిల్వర్ బీడ్స్ వేసినది మీకు లాస్ట్ వీడియోలో చూపించినాను, ఓకేనా. ఇప్పుడు వచ్చేసి నేను ఇది స్మాల్ బీడ్స్ నేను ఇప్పుడు వేసేది ఎలా, మళ్ళీ త్రిబల్ క్రోషా ఎలా వేయాలి అనేసి నేను ఇప్పుడు మీకు చూపిస్తాను ఫ్రెండ్స్, ఓకేనా. చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ చూస్తున్నారు కదా, ఫస్ట్ నేను చూడండి ఇక్కడ ఇదే స్టార్టింగ్ అనుకోండి, ఓకే. ఇక్కడ నేను ఎక్కడెక్కడ నేను ఇక్కడ ఎక్కడెక్కడ నేను డబల్ క్రోషా వేసినాను ఆడ సింగిల్ క్రోషా వేసుకున్నాను. మళ్ళీ ఇక్కడ చైన్స్ పైన మళ్ళీ సింగిల్ క్రోషా వేసుకొని వచ్చినాను. ఫుల్ ఇలాగే వేసినాను ఫ్రెండ్స్, ఓకేనా. చూడండి, ఇప్పుడు లాస్ట్కి ఇక్కడ 3 డబల్ క్రోషాస్ ఉంది కదా, అక్కడ వచ్చి నేను 8 చైన్స్ వేసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, 8 చైన్స్, ఓకేనా. జస్ట్ 8 చైన్స్. మీకు అర్థమవుతుంది అనుకుంటాను, ఓకేనా. చూడండి, 8 చైన్స్ వేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఈ బీడ్స్ పైన మనము ఇప్పుడు 8 చైన్స్ వేయాలి. ఇప్పుడు ఆల్రెడీ 6 చైన్స్ వేసుకున్నాను, ఇప్పుడు 7th 8th, ఓకేనా. 8 చైన్ వేసుకున్న తర్వాత ఇక్కడ ఉంది కదా, ఇక్కడ మీకు కనపడిస్తుంది కదా, ఈడ 3 డబల్ క్రోషాస్ వేసుకున్నాం కదా, ఈ మిడల్లో వెళ్ళి ఇలాగా ఒకసారి జస్ట్ లాక్ చేసుకోండి, ఓకేనా. ఇలా ఒకసారి లాక్ చేసుకున్న తర్వాత, ఓకేనా, చూస్తున్నారు కదా, ఇలా లాక్ చేసుకోండి. ఇలా లాక్ చేసుకొని, ఓకే, ఈ శారీని ఇలా రివర్స్ చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇలా ఒకసారి చైన్ వేసుకోండి, జస్ట్ ఒక సింగిల్ చైన్, ఓకే. త్రిబల్ క్రోషా వేసుకున్నాం. 2 టైమ్స్ నేను నీడల్ పైన దారం చుట్టుకున్నాను, ఓకేనా. ఇలా లోపలికి వెళ్ళి ఒక్కసారి ఇలా నీడల్లోకి దారం తీసుకొని రండి, ఓకే. మనం త్రిబల్ క్రోషా వేసుకుంటున్నాము. ఇక్కడ చూడండి 4 వచ్చింది మనకి ఇక్కడ, ఓకేనా. ఇప్పుడు 4లో ఓన్లీ 2 యూజ్ చేస్తాము, ఓకేనా. 3 ఉంది, ఇప్పుడు 3ని ఓన్లీ 2 యూజ్ చేస్తాము, ఓకేనా. ఫస్ట్ స్టార్టింగ్ ఒక్కటి కొంచెం ఇదవుతుంది, ఓకే. నెక్స్ట్ 2ని 1, ఓకేనా ఫ్రెండ్స్. ఇలా ఇది కొంచెం లూజ్గానే మీరు ఇచ్చేసుకోండి దారంని. చూడండి, ఇప్పుడు 2 టైమ్స్ నీడల్ పైన దారం చుట్టుకోండి, మళ్ళీ లోపలి ఇంకా బయటికి దారం తీసుకొని రండి ఫ్రెండ్స్, ఓకేనా. చూడండి, మనం ఇక్కడ బ్యాక్ సైడ్లో థ్రెడ్ ఉంటుంది కదా, గ్రీన్ కలర్, డార్క్ గ్రీన్ కలరు, దాన్ని మనము యూస్ చేయకూడదు, ఓకేనా. ఓన్లీ మనము ఇక్కడ దీన్ని మాత్రం యూస్ చేస్తాము, ఓకేనా. 1 అయింది. నేను టోటల్ ఇక్కడ
16 త్రిబుల్ క్రోషాస్ని వేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకేనా, 2 అయింది. చూడండి 2 టైమ్స్ రొటేట్ చేసుకోండి. ఇలా వచ్చి ఇలా పైనకి ఇర్చండి. అప్పుడు మీకు 4 కనపడిస్తుంది. 4లో ఓన్లీ 2 యూస్ చేయండి. 3లో ఓన్లీ 2. నెక్స్ట్ రిమైనింగ్ 1ని ఇలా ఒకసారి నీడల్ పైన దారం తీసుకొని ఇలా ఒకసారి రండి ఫ్రెండ్స్. ఓకేనా, 3 టైమ్స్ అయింది. మనం దీన్ని టోటల్ 16 డబల్ క్రోషాస్ నేను త్రిబుల్ క్రోషాస్ని వేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా, ఇది కంప్లీట్ చేసేస్తాను. చూస్తున్నారు కదా, దీన్ని కంప్లీట్ చేసి మళ్ళీ చెప్తాను. ఓకేనా, చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను టోటల్ 16 త్రిబుల్ క్రోషాస్ వేసుకున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒకటి మనము స్పేస్ ఇచ్చినాం కదా 3 చైన్కి. ఓకే, ఇక్కడ మనము దాని తర్వాత ఇక్కడ 3 డబల్ క్రోషాస్ వేసుకున్నాం కదా. 3 చైన్స్ మళ్ళీ డబల్ క్రోషాస్ మధ్యలో ఒక హోల్ కనపడిస్తుంది. అక్కడికి వెళ్ళి మనము ఒకసారి ఇలా లాక్ చేసుకోండి. ఓకేనా, ఇలా ఒకసారి లాక్ చేసుకున్న తర్వాత శారీని ఇలా రివర్స్ చేయండి. ఓకేనా, రివర్స్ చేసి చూడండి, ఇక్కడ మనం ఎక్కడ లాక్ చేసినామో అక్కడికే వెళ్ళి ఇప్పుడు మనం ఇంకొకటి సింగిల్ క్రోషా వేసుకుందాము ఫ్రెండ్స్. ఓకేనా, చూస్తున్నారు కదా, అర్థమైందా మీకు? సింగిల్ క్రోషా వేసుకుందాము. ఓకేనా, ఇప్పుడు మనము బీడ్స్ వేసుకుందాము ఫ్రెండ్స్. ఓకేనా, ఇక్కడ నేను సిల్వర్ బీడ్స్ అనేది యూస్ చేస్తున్నాను. ఓకేనా, ఈ సిల్వర్ బీడ్స్ ఇదిని అంతే 10 గ్రామ్స్ వచ్చేసి 50 రూపీస్. బట్ నాకు తెలీదు ఫ్రెండ్స్, ఇది కాస్ట్లీనే అయింది. ఓకేనా, చూడండి, ఇప్పుడు ఇలాగా ఒక సిల్వర్ బీడ్స్ ఇన్సర్ట్ చేసి ఇక్కడ చూడండి త్రిబుల్ క్రోషాలో మనం ఇక్కడ 16 టైమ్స్ వేసినాం కదా. ఇక్కడ మధ్యలో వెళ్ళి ఇలా ఒకసారి లోపలికి వెళ్ళి లోపలి ఇంకా ఇలా థ్రెడ్ని ఇలా ఒకసారి బయటికి తీసుకొని వచ్చి ఇలా ఒకసారి లాక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, ఈ మనీ మళ్ళీ టోటల్ ఇలాగా. ఓకేనా, చైన్ వేసే బదులు మనం ఒకటి బీడ్స్ వేస్తాను. నెక్స్ట్ దీనికి వెళ్ళి నెక్స్ట్ ఇంకొకటి ఉంది కదా మన 3 లేయర్స్ది. ఓకేనా, ఆ 3 లేయర్స్ డబల్ క్రోషాలో వెళ్ళి నెక్స్ట్ చూడండి ఇలా ఒకసారి ఇలా తీసుకొని రండి ఫ్రెండ్స్. ఒకటి సింగిల్ క్రోషా. ఓకేనా, నెక్స్ట్ బీడ్స్ చూడండి, ఈ బీడ్స్ ఇలా ఒకసారి లోపల ఇంకా బయటికి రండి. ఓకేనా, నెక్స్ట్ నో బీడ్స్. ఓకేనా, ఒక్కొక్కటి 16 త్రిబుల్ క్రోషాకి మనము ఒక్కొక్కటి బీడ్స్ కాదు, ఒక బీడ్స్ మళ్ళీ ఒకటి ప్లెయిన్. ఓకే, చూస్తున్నారు కదా, ఇప్పుడు ఒకసారి ఓకే ప్లెయిన్ అయింది. ఓకేనా, చూస్తున్నారు కదా, ఇప్పుడు నేను ఇక్కడ మళ్ళీ బీడ్స్ అనేది మనము ఇలా ఇన్సర్ట్ చేసుకొని చూడండి ఇట్లా ఒకసారి లోపలికి వెళ్ళి ఓకే నెక్స్ట్ త్రిబుల్ క్రోషా మధ్యలో వెళ్ళి మనము ఇలా లోపల ఇంకా బయటికి తీసుకొని వచ్చి ఇలా బీడ్స్ని లాక్ చేద్దాము. ఓకేనా, నెక్స్ట్ మళ్ళీ త్రిబుల్ క్రోషా మధ్యలో వెళ్ళి ఇలా ఒకసారి జస్ట్ చైన్ వేయండి. ఒక చైను మళ్ళీ ఒకటి బీడ్స్ విత్ చైన్. చూస్తున్నారు కదా, ఇలాగా మనము టోటల్ 8 మనము బీడ్స్ చేస్తాము ఫ్రెండ్స్. ఓకేనా, చూస్తున్నారు కదా, ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ మధ్యలో వెళ్ళి ఇలా ఒకసారి సింగిల్ క్రోషా. ఇప్పుడు 4 అయింది. ఓకేనా, 4 అయింది బీడ్స్. ఇప్పుడు నేను 5th వన్ వేస్తున్నాను. ఓకేనా, చూడండి ఇలా ఒకసారి టోటల్ 6 మనకి థ్రెడ్ లోపల రావాలా. చూడండి నెక్స్ట్ మనం ఇలా ఒకసారి వెళ్ళి ఇలా. ఓకేనా, ఇది కంప్లీట్ చేస్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, టోటల్ మనము 8 ఇక్కడ మనం సిల్వర్ కలర్ది బీడ్స్ వేసినాము. ఇక్కడ నేను లాక్ చేసినాను ఈ బీడ్స్ని. దాని తర్వాత ఒకటి దానిపైన ఒక చైన్ వేసుకోండి. ఓకేనా, ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి 3 చైన్స్ ఉంది కదా, అక్కడికి వెళ్ళి ఇక్కడ మనము ఇక్కడ లాక్ చేస్తాము. ఓకేనా, ఇలా లాక్ చేయండి. ఓకేనా, ఇప్పుడు లాక్ అయినాక నెక్స్ట్ మనము ఇక్కడ డబల్ క్రోషా మధ్యలో వెళ్ళి ఇలా ఒకసారి ఒక్కొక్కటి మనము సింగిల్ క్రోషా వేసుకొని వస్తాము. ఓకేనా, సింగిల్ క్రోషా అని అనొచ్చు, లేకపోతే ఒకటి చైన్ అన్న అనొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి
ఇలా వెళ్ళి లోపల ఇంకా ఒకసారి ఇలా ఓకే, రెండు ఒకటేనే, నేను ఏమన్నా చూడండి ఇక్కడ నేను లాక్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి టోటల్ మనము ఒక్కొక్కసారికి ఒక్కొక్కటి మనకి మిస్ అవుతూ ఉంటుంది. చూడండి చూడండి ఈ మూడిటి మధ్యలో మనము ఇలాగా ఒకటి సింగిల్ క్రోషా వేసుకొని వస్తాం. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ చూడండి 3 చైన్స్ మధ్యలో వెళ్ళి ఇలా 3 టైమ్స్ సింగిల్ క్రోషా. ఓకేనా, ఫుల్ సింగిల్ క్రోషాస్ చూడండి 3 టైమ్స్ అయింది. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ 3 చైన్స్ ఉంది, 3 డబల్ క్రోషాస్ ఉంది కదా, అక్కడ వెళ్ళి మధ్యలో నేను ఇక్కడ సింగిల్ క్రోషా వేస్తాను ఫ్రెండ్స్. చూస్తున్నారా, చూడండి ఇదే స్టార్టింగ్ నేను ఇలాగే వేస్తున్నాను. ఓకేనా, నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ సింగిల్ క్రోషాస్ చూడండి 1 టైం, ఓకే 2 టైం, ఓకే ఇక్కడ లాస్ట్ 3 టైమ్స్. ఓకే 3 చైన్స్ పైన 3 చైన్స్ డబల్ క్రోషా పైన మనము జస్ట్ 2 చైన్స్ వేస్తాం అంతే ఫ్రెండ్స్. చూస్తున్నారా, ఇలాగనే చూడండి ఇది లాస్ట్, ఇక్కడ వెళ్ళి మనము 3 చైన్స్ వేసిస్తాము. చూడండి 2 టైమ్స్ 3 టైమ్స్. ఓకేనా, ఇక్కడ నెక్స్ట్ డబల్ క్రోషా మధ్యలో ఓన్లీ 2 చైన్స్ మాత్రం వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ మనము ఇక్కడ వేసిన మిట చూడండి, నెక్స్ట్ ఇక్కడ మనము బీడ్స్ వచ్చింది కదా, దానికోసం 8 చైన్స్ వేసుకోవాలి. 1 2 3, ఓకేనా, చూడండి 3 అయిందా, 4 5, ఓకే 6 7 8 చైన్స్ వేసుకొని ఇప్పుడు మనము ఇక్కడ నెక్స్ట్ డబల్ క్రోషా ఉంది కదా, మధ్యలో వెళ్ళి ఇలా ఒకసారి లాక్ చేయండి. ఓకేనా, ఇలా లాక్ చేసి ఓకేనా, నెక్స్ట్ శారీని రివర్స్ చేసి మనము సేమ్ త్రిబల్ క్రోషాస్ని 16 టైమ్స్ వేసుకొని నేను ఇది ఫుల్ శారీని కంప్లీట్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా, చూడండి ఫ్రెండ్స్ నేను ఇక్కడ వైట్ మళ్ళీ గ్రీన్ కుచ్ చేస్తున్నాను. ఓకేనా, ఫుల్ ఫినిష్ చేస్తున్నాను శారీ ఫుల్. ఓకేనా, చూస్తున్నారు కదా ఫుల్ ఎండ్ వరకును. ఓకేనా, చూడండి ఇది లాస్ట్ ఇట్లా వచ్చింది. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.